నమస్కారం. సుఖీభవకు స్వాగతం. పెరిగిన ప్రోస్టేట్కు ఒకప్పుడైతే పెద్దగా కోత పెట్టి సర్జరీ చేయటం మినహా మరో పరిష్కారం ఉండేది కాదు. దీంతో చర్మంపై కోత, రక్తస్రావం, రోజుల తరబడి ఆసుపత్రిలో ఉండాల్సి రావటం, ఇతరత్ర ఇన్ఫెక్షన్ల బెడద తప్పేది కాదు. అయితే సర్జరీ అవసరం లేకుండా, అనస్థీషియా ఇవ్వకుండా చర్మం మీద చిన్న రంధ్రంతోనే ప్రోస్టేట్ ఉప్పుకు చికిత్స చేస్తే, ప్రోస్టేట్ గ్రంథిని అస్సలు ముట్టుకోకుండా, చుట్టుపక్కల భాగాలను తాకకుండా, రక్తస్రావం అనేది లేకుండా వాపును తగ్గిస్తే, అది కూడా 1-2 గంటల్లోనే చికిత్స పూర్తయితే, ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్ ప్రక్రియ ఇలాంటి సౌకర్యమే కలిగిస్తుంది. మూత్ర విసర్జనలో చిక్కులతో చికాకు పెట్టే ప్రోస్టేట్ గ్రంథిలో వాపును మూలంలోనే అరికట్టడం ఈ చికిత్స ప్రత్యేకతగా చెబుతారు డాక్టర్లు. ప్రోస్టేట్ సమస్యకు సులువుగా పరిష్కారం చూపుతున్న ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోస్టేట్ గ్రంథి మగవారికే ప్రత్యేకం. దీన్నే పౌరుష గ్రంథి అని, అస్థీల గ్రంథి అని కూడా పిలుస్తుంటారు. ఇది మూత్రాశయం కింద చిన్న నిమ్మకాయ సైజులో మూత్ర మార్గం చుట్టూరా కరుచుకొని ఉంటుంది. వృషణాల్లో తయారయ్యే శుక్రకణాలు ప్రోస్టేట్ గ్రంథిలో తయారయ్యే స్రావాలతో కలిసే వీర్య రూపంలో బయటకొస్తాయి. అయితే వయసు మీద పడుతున్న కొద్దీ, ముఖ్యంగా మధ్య వయసు దాటాక లైంగిక హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం వల్ల గ్రంథి సైజు పెద్దగా అవుతూ వస్తుంది. ఇది వయస్సుతో పాటు తలెత్తే మామూలు మార్పే గాని క్యాన్సర్తో ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి దీన్ని బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లేసియా అని వాడుకలో BPH అని అంటారు. చాలామంది మగవారు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు దీన్ని ఎదుర్కొనేవారేనన్నా అతిశయోక్తి కాదు. 50 ఏళ్లు దాటిన ప్రతి ముగ్గురిలో 2 ప్రోస్టేటు ఉబ్బు బారిన పడ్డం గమనిస్తుంటాం. మధుమేహం, ఊబకాయం వంటివి దీన్ని ప్రేరేపించవచ్చు. కొందరికి జన్యు స్వభావం రీత్యా మధ్య వయసులోనూ రావచ్చు అని చెబుతారు డాక్టర్లు. ప్రాస్టేట్ అనేది ప్రతి మగవారికి ఉండే ఒక గ్రంథి. ఏదైతే మన మూత్ర సంచి ఉంటుందో ఆ మూత్ర సంచి కింద ప్రాస్టేట్ గ్లాండ్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి మన యూరినరీ పైప్ ఏదైతే ఉంటుందో, ఈ మూత్ర సంచి నుంచి వచ్చే యూరినరీ పైపు ప్రాస్టేట్ గ్లాండ్ ద్వారా బయటికి వెళ్తుంది. సో ఎప్పుడైతే మనము ప్రాస్టేట్ అనేది పెరుగుతుందో సైజులో, దానివల్ల అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ అనేవి వస్తాయండి మగవారికి యూరిన్ పాస్ చేసేటప్పుడు. ఇది జనరల్గా ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ మీకు ఒక 2 మగవాళ్ళు, ముగ్గురులో 2 మగవాళ్ళకి 50 ఏళ్ళ తర్వాత వాళ్ళ లైఫ్ స్పాన్లో ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనేది జరుగుతుందండి. సో దీని పర్పస్ ఏంటంటే, మన బాడీలో ఏదైతే వీర్యం వస్తుందో ఆ వీర్యంలో కొన్ని కాంపోనెంట్స్, కొన్ని క్రిటికల్ కాంపోనెంట్స్ ఈ ప్రాస్టేట్ గ్లాండ్ అనేది ప్రొడ్యూస్ చేసి ఆ వీర్యంలోకి యాడ్ చేస్తుంది. సో దానివల్ల అది ఒక రీప్రొడక్టివ్ ఆర్గన్. కాకపోతే ఆ రీప్రొడక్టివ్ ఏజ్ అయిన తర్వాత దాని యూజ్ ఏమి ఉండదు మనకి. జనరల్గా దానికి ఏం ఫంక్షన్స్ ఉండవండి. ఎట్లయితే మన జుట్టు కూడా తెల్లబడుతుందో అట్లే వయసుతో ఈ ప్రాస్టేట్ గ్లాండ్ అనేది చాలామంది వరకు సైజ్ పెరుగుతుందండి. దానికి ఒక కారణం అని కాదు, రకరకాల కారణాలు కలిసి దానిపైన ఎఫెక్ట్ ఉంటుంది ఆ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్కి. మెయిన్గా చూస్తే, ఒకటి వయసు పెరగడంతో ఆ సైజ్ అనేది పెరుగుతుంది. రెండోది చూస్తే మనము డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, లేకపోతే ఒబిసిటీ, వేస్ట్ దగ్గర ఎక్కువ ఒబిసిటీ ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి కూడా ఈ ప్రాస్టేట్ పెరగడం అనేది రిస్క్ ఎక్కువ ఉంటుందండి. సాధారణంగా 40 నుంచి 70% వరకు ఇప్పుడు మన రీసెర్చ్ చూపిస్తుంది వీళ్ళందరికీ ఈ ప్రాస్టేట్ అనేది జెనెటిక్ కాసెస్ కూడా ఉంటాయి. ఒక ఫాదర్కి కానీ ఒక బ్రదర్కి కానీ ఉంటే వాళ్ళలో ఇది రావడానికి ఛాన్సెస్ నెక్స్ట్ జనరేషన్లో కూడా ఉంటుంది. కాకపోతే ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఒకటే కాదు, మల్టీ ఫ్యాక్టోరియల్ అని అంటాము. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ జెనెటిక్గా ఉన్నప్పుడు కొంచెం వయసు తక్కువ ఉండడంలోనే ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనేది రావచ్చు. ఇలాంటి వాళ్ళకి కొంచెం సైజు కూడా జెనెటిక్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళకన్నా కొంచెం సైజు ఎక్కువ రావడం కూడా ఛాన్సెస్ ఉంటాయి. జనరల్గా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల మన బాడీలో ఈ ప్రాస్టేట్ గ్లాండ్ అనేది పెరుగుదల కూడా జరగడం జరుగుతుంది. యూరినరీ పైప్ అనేది ఈ ప్రాస్టేట్ ద్వారా బయటికి వెళ్తుంది కాబట్టి సైజ్ పెరగడం వల్ల ఆ యూరిన్ మనం ఎప్పుడైతే పాస్ చేస్తామో ఈ ప్రాస్టేట్ గ్లాండ్ అనేది ఆ యూరిన్ పైప్ పైన ప్రెషర్ పెట్టి దానివల్ల అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ అని అంటామండి.
సో మనం యూరిన్కి వెళ్ళినప్పుడు జనరల్గా కొంతమందికి వయసుతో మనకి ఈ స్ట్రీమ్ స్పీడ్ తక్కువ అనిపిస్తుంది. అంటే యూరిన్ కొంచెం స్లోగా రావడము, లేదంటే యూరిన్కి వెళ్ళినప్పుడు వస్తున్నట్టు అనిపిస్తుంది, మనకి వెళ్ళినప్పుడు పోలేకపోవడము, లేదంటే రాత్రులు ఎక్కువసార్లు లేయడం, 2 సార్లు, కొంతమంది 3 సార్లు, ఇంకా ఎక్కువ కూడా కొంతమందికి లేసే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా డే టైంలో కూడా ఎక్కువ ఫ్రీక్వెన్సీ అనేది, అంటే ప్రతి గంటన్నరకి పోవాలనిపించడము, ఇది కూడా ఒక కామన్ సిమ్టమ్ అండి. వయస్సుతో పాటు ప్రొస్టేట్ పరిమాణం ఎందుకు పెరుగుతుంది అనే దానికి ఖచ్చితమైన కారణాలేవి ఇప్పటిదాకా తెలియదు. వయస్సు పైబడుతున్న కొద్దీ ప్రొస్టేట్లో డైహైడ్రోటెస్టోస్టిరాన్ అనే రసాయనం సాంద్రత పెరుగుతుంది. దీనికి ప్రొస్టేట్లోని జీవకణాలను కుప్పలు తెప్పలుగా పెంచే గుణం ఉందని నిపుణులు నమ్ముతున్నారు. ఈ ప్రక్రియ వయస్సుతో పాటు జరుగుతూ రావడంతో ప్రొస్టేట్ గ్రంథి పరిమాణం కూడా మెల్లమెల్లగా పెరుగుతూ వస్తుంది. దీంతో మూత్రాశయంపై ఒత్తిడి పెరిగి పదే పదే మూత్ర విసర్జన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మూత్రం వెంటనే రాకపోవడం, వచ్చినా ఏదో ఇరుక్కున్నట్టుగా సన్నగా రావడం, మూత్రం ఆగి ఆగి చుక్కలుగా రావడం, రాత్రిపూట తరచు మూత్రం రావడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మూత్రంలో మంట, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, పొత్తికడుపులో నొప్పి, కిడ్నీలు దెబ్బతినడం, కిడ్నీలో రాళ్లేర్పడడం వంటి ఇతరత్రా సమస్యల బెడద కూడా పెరుగుతూ ఉంటుంది. ప్రొస్టేట్ పెరిగినప్పుడు సాధారణంగా మందులు లేదా టీయూఆర్పీ అనే సర్జరీని చేస్తుంటారు డాక్టర్లు. ట్రెడిషనల్గా ప్రాస్టేట్కి సిస్టోస్కోపిక్ అంటారండి. అంటే సిస్టోస్కోపిక్ అంటే మన యూరినరీ పైప్ నుంచి పోయి స్కోప్ పెట్టి ఆ ప్రాస్టేట్ ల్యాండ్ని రకరకాలైన డివైజెస్తో ఆ సైజ్ తగ్గడం, ఆ రీసెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో దీన్ని టీయూఆర్పీ అంటారు, అంటే ట్రాన్స్ యూరేథ్రల్ రీసెక్షన్ ఆఫ్ ప్రాస్టేట్. యూరేథ్రల్ అంటే మన యూరినరీ పైప్ని యూరేథ్రా అని అంటాము. సో ఈ పేషెంట్స్కి జనరల్గా ఈ స్పైనల్ ఆనెస్థీషియా ఇచ్చి యూరినరీ పైప్ నుంచి పోయి సైజ్ తగ్గడం చేసేదానివల్ల వాళ్ళకి జనరల్గా కాంప్లికేషన్ ప్రొఫైల్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. కామన్గా అయితే చూస్తే వీళ్ళకి కొంతమందికి ఈ యూరిన్ పైప్ అనేది స్టీనోసిస్ అని అంటాము. అంటే యూరిన్ పైపు స్ట్రిక్చర్ ఆర్ స్టీనోసిస్ అంటే అవి టైట్ అవ్వడం అనేది కొంతమందికి జరుగుతుంటుంది ఈ ప్రొసీజర్స్ తర్వాత. కొంతమందికి ప్రొసీజర్స్ చేసేటప్పుడు బ్లడ్ లాస్ కూడా ఎక్కువ ఉండొచ్చు. సో ట్రాన్స్ఫ్యూషన్ అనేది కూడా జరగడం కొంత ఛాన్సెస్ ఉండేది. ఇంకొంతమందికి స్మాల్ పర్సంటేజ్కి ఈ సర్జరీ చేసిన తర్వాత యూరిన్ లీక్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి, అంటే ఇన్కాంటినెన్స్ అని చెప్తాము. అండ్ ఒక స్మాల్ పర్సంటేజ్కి ఎవరైతే ఈ సెక్షువల్గా యాక్టివ్గా ఉన్నారో దర్స్ అ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ దట్ క్యాన్ హ్యావ్ ఇది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది అవ్వచ్చు కొంతమందికి. సో ఇది ఒక ట్రెడిషనల్ సర్జరీ అండి. ఇప్పుడు ఆల్టర్నేటివ్స్గా కొన్ని మినిమలీ ఇన్వేసివ్ థెరపీస్ కూడా వచ్చున్నాయి. ఏదైతే ఇప్పుడు మనము ఈ రెజమ్ అని అంటాము, రెజంలో స్టీమ్ అగైన్ ట్రాన్స్ యూరేథల్ ప్రొసీజర్ అండి. మళ్ళీ యూరేథ్రా నుంచి పోయి కొన్ని డివైసెస్ వాడి ఈ ప్రాస్టేట్ని స్టీమ్తో సైజ్ తగ్గడం అనేది, లేదంటే ఆక్వాబ్లేషన్ అంటారు. సో వాటర్ జెట్స్ వాడి ఈ ప్రాస్టేట్ని అగైన్ కట్ చేయడం, రీసెక్షన్ అనేది జరుగుతుంది. అండ్ లేటెస్ట్ ఇప్పుడు యూరోలిఫ్ట్ అని కూడా వచ్చింది. సో అది కూడా ట్రాన్స్ యూరేథల్ ప్రొసీజర్, కాకపోతే అది కొంచెం మినిమలీ ఇన్వేసివ్ ప్రొసీజరు. దాంట్లో కొన్ని క్లిప్స్ పెట్టి ప్రాస్టేట్ని కొంచెం ఈ సైజు తగ్గించడము, యూరిన్ పైప్ పైన ప్రెషర్ తగ్గించడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మీరు కంపారిటివ్గా చూస్తే ఇప్పుడు ప్రాస్టేటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనేది ఇప్పటికి 15 సంవత్సరాల నుంచి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ప్రొసీజరు. యూకేలో NHS అంటారు హెల్త్ సిస్టంలో, అక్కడ కూడా నైస్ గైడ్లైన్స్ అని ఆల్మోస్ట్ 2021లోనే వాళ్ళు NHS సిస్టంలో ప్రాస్టేటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్ని అప్రూవ్ చేశారు. సర్జరీ అంటే మనలో చాలామందికి భయం. కోతలు, రక్తస్రావం, ఇన్ఫెక్షన్లు, హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండాల్సి రావటం, ఇవన్నీ సర్జరీ అంటేనే వెనక్కు లాగుతూ ఉంటాయి. ఇలాంటి వారికి మినిమల్ ఇన్వెసివ్ పద్ధతిలో చేసే ఎంబోలైజేషన్ టెక్నిక్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కోత లేకుండా ప్రోస్టేట్ గ్రంథి పరిమాణాన్ని తగ్గించే ఎంబోలైజేషన్ విధానం గురించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రొస్టేట్ పెరగడం అనేది సాధారణంగా 40 ఏళ్లు పైబడ్డ వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మాంసాహారం తినేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ప్రొస్టేట్ పెరిగినప్పుడు 80% మందికి మందులతోనే నయం అవుతుంది.
మిగతా 20% మందికి మాత్రం సర్జరీ అవసరమవుతుంది. తొలుత ఆల్ఫా బ్లాకర్స్ అనే మందుల సహాయంతో ప్రోస్టేట్ గ్రంథి బిగుసుకుపోవడాన్ని తగ్గించి పరిమాణాన్ని తగ్గేలా చూస్తారు. మందులతో కూడా ఫలితం లేనప్పుడు ట్రాన్స్ యురెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రోస్టేట్ అంటే TURP సర్జరీ చేయడం ద్వారా పెరిగిన ప్రోస్టేట్ పరిమాణాన్ని తగ్గిస్తారు. సర్జరీలో భాగంగా గ్రంథిలో కొంత భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి తీసేస్తారు. ఈ సర్జరీతో ఉన్న చిక్కేమిటంటే కొంతకాలానికి కణజాలం తిరిగి పెరుగుతూ ఉండడం. అయితే సాంప్రదాయిక చికిత్సలతో ఉన్న ఈ అవస్థలన్నిటికీ చెక్ పెట్టేస్తూ ఎలాంటి కోతలు లేకుండానే ప్రోస్టేట్ పరిమాణాన్ని తగ్గించే ప్రోస్టాటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనే సరికొత్త చికిత్స ఒకటి ఇటీవలే మనకు అందుబాటులోకి వచ్చింది. వాడుకలో దీన్ని PAEగా పిలుస్తున్నారు. ప్రాస్థెటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్ అంటే దాని మీనింగ్ కూడా ఒకసారి మనం తెలుసుకోవాలి. ఆర్టరీ అంటే రక్తనాళాలు, ఎంబలైజేషన్ అంటే ఆ రక్తనాళాలని మనం బ్లాక్ చేయడం అనే ఒక ప్రొసీజర్ని ఎంబలైజేషన్ అని అంటాము. ఎంబలైజేషన్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు. గత 30-40 సంవత్సరాల నుంచి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్గా మేము ఈ ప్రొసీజరు వేరే ఆర్గన్స్లో కూడా వాడుతుంటాము. సాధారణంగా చెప్పాలంటే ఎవరైనా ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక హాస్పిటల్కి బ్లీడింగ్తో వెళ్ళినా, లేకపోతే కడుపులో ఎక్కడైనా ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతున్నా హాస్పిటల్లో ఫస్ట్ మాకు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్కి కాల్ వస్తుందండి. మేము ఇలాంటి పేషెంట్స్ అందరికీ కూడా ఈ ఎంబలైజేషన్ అనేది ఈ రక్తనాళాల్లో పోయి ఎక్కడైతే బ్లీడ్ అవుతుందో అది మనము ఇమేజింగ్లో చూసి వాటిని బ్లాక్ చేయడం అనేది వెల్ ఎస్టాబ్లిష్ ప్రొసీజర్ అండి. అలాగే వేరే ఆర్గన్స్లో కూడా లివర్, యూట్రస్, లంగ్స్లో ఈ ఎంబలైజేషన్ అనే ప్రొసీజరు చాలా ఫ్రీక్వెంట్గా మేము చేస్తుంటాము. ఇప్పుడు దీన్ని బినైన్ ప్రాస్థెటిక్ హైపర్ప్లేషియాకి PAEగా మనము దీనికి అడాప్ట్ చేసి తీసుకొని వస్తున్నామండి. సో ఇది కూడా ఈ ప్రొసీజర్ అనేది మనం కాళ్ళలో ఒక చిన్న పిన్ హోల్తో, ఒక నీడిల్ హోల్తో మనము కాళ్ళలో రక్తనాళాలకి యాక్సెస్ తీసుకొని చిన్న పైప్స్ లాగా ఉంటాయండి, మైక్రో కెథీటర్స్ అంటారు. ఇది 1 mm ఆర్ లెస్ దెన్ 1 mm సైజ్లో ఉంటాయి. ఈ మైక్రో కెథీటర్స్తో మనము ప్రాస్టేట్కి స్పెసిఫిక్గా వెళ్ళే రక్తనాళాలకు వెళ్ళి వాటి వరకు మనము ఎంబలైజేషన్ అనేది ఒక చిన్న శాండ్ పార్టికల్స్ లాగా ఉంటాయండి, ఎంబోస్పియర్స్ అని అంటాము. ఈ శాండ్ పార్టికల్స్తో మనము ఈ రక్తనాళాన్ని బ్లాక్ చేసినప్పుడు ప్రాస్టేట్కి వెళ్ళే బ్లడ్ సప్లై ఆల్మోస్ట్ ఒక 70 to 80% తగ్గించేస్తాము. దీనివల్ల దానికి వెళ్ళాల్సిన ఆహారం తగ్గి ఈ ప్రాస్టేట్ గ్లాండ్ అనేది 1 నెలలోనో 1.5 నెలలోనో ష్రింక్ అయిపోతుందండి. ఈ ష్రింక్ అయిన దానివల్ల మన యూరినరీ పైప్ పైన పడే ప్రెషర్ తగ్గి యూరిన్ అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ అనేవి తగ్గిపోవడం జరుగుతుంది. ఈ ప్రొసీజర్లో ఎలాంటి కట్టింగ్ కానీ, అంటే టిష్యూని మనం పోయి కట్ చేయడం కానీ, యూరిన్ పైప్ నుంచి ఎలాంటి ఇంటర్వెన్షన్ ఉండదు. కాబట్టి వీ కెన్ కన్సిడర్ ఇది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్రొసీజర్ ఫర్ బినైన్ ప్రాస్టెటిక్ హైపర్ప్లేషియా. మన శరీరంలో ఏ భాగం సజీవంగా ఉండాలన్నా, వృద్ధి చెందాలన్నా రక్తం కావాలి. మరి రక్తం అందకుండా చేస్తే కణజాలం చచ్చుబడుతుంది కదా. ఇందులోని కిటికే ఆర్టరీ ఎంబోలైజేషన్ ప్రోస్టేటిక్. గుండెకు యాంజియోగ్రఫీ చేసినట్టుగా ఇదే రక్తనాళం ద్వారా గొట్టాన్ని పంపించి చికిత్స చేయడం దీని ప్రత్యేకత. ఇందులో గజ్జెల వద్ద గాని, మణికట్టు వద్ద గాని చిన్న రంధ్రం చేసి సన్నటి గొట్టాన్ని రక్తనాళంలోకి జొప్పిస్తారు. అంటే లోపలికి వర్ణ ప్రక్రియ గైడెడ్ ఇది ఇమేజ్. ద్రవ్యాన్ని ఎక్కించి ఫ్లోరోస్కోపీతో చూస్తూ చేస్తారన్నమాట. గ్రంథికి రక్తాన్ని సరఫరా చేసే నాళాన్ని ముందు ప్రోస్టేట్ తర్వాత అతి సూక్ష్మంగా గుర్తిస్తారు. మైక్రాన్ల సైజులో ఉండే ఎంబోస్పియర్స్ అనే పూసలను నాళంలోకి చొప్పిస్తారు. అవి అక్కడే స్థిరపడి కుదురుకుంటాయి. దీంతో రక్తనాళం మూసుకుపోయి రక్త ప్రవాహం నిలిచిపోతుంది. చెట్టు మొదలుకు నీళ్లాపేస్తే కొమ్మలెండిపోయినట్టుగా ప్రోస్టేట్కి రక్త సరఫరా తగ్గుతున్న కొద్దీ దాని పరిమాణం కూడా తగ్గుతూ వస్తుంది. దీంతో మూత్ర మార్గం మీద ఒత్తిడి తగ్గుతుంది. మూత్ర విసర్జన సాఫీగా జరుగుతుంది. మూత్ర వ్యవస్థలో ఇబ్బందులన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు డాక్టర్లు. BPH ఉన్న ప్రతి పేషెంట్కి ఈ మినిమల్ ఇన్వేసివ్ థెరపీస్ కానీ అవసరం ఉండదండి. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద పేషెంట్స్ మెడికల్ మేనేజ్మెంట్తోనే వాళ్ళ అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ తగ్గిపోతాయి. ఒకవేళ లైఫ్ స్టైల్ కానీ లేదంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ తగ్గడం అనేది ఉంటే కానీ మనం వాళ్ళకి ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తామండి. ప్రాస్థెటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్కి మినిమం 40 grams ఆర్ అబవ్ ఉన్నప్పుడు వాళ్ళకి రెస్పాన్స్ బాగుంటుందండి.
కానీ 30-35 కూడా చేయొచ్చు. బట్ ఏదైతే మనం సక్సెస్ రేట్ ప్రామిస్ చేస్తున్నామో ఇప్పుడు చూస్తే ఒక 90-95% సక్సెస్ మనం ఏదైతే ప్రామిస్ చేయగలుగుతామో ఒక 30-35 cc ఉన్న గ్లాండ్కి కొంచెం ఆ సక్సెస్ రేటు ఒక 75-80% వరకు తగ్గొచ్చండి. కంపేర్డ్ టు సర్జికల్ ఆల్టర్నేటివ్స్ మనము యూరిన్ పైప్ నుంచి యాక్సెస్ తీసుకొని ఎలాంటి ఇంటర్వెన్షన్ చేయట్లేదు కాబట్టి వాళ్ళకి జనరల్గా కాంప్లికేషన్ ప్రొఫైల్ తక్కువే ఉంటుంది. ఇది ఒక యాంజియోగ్రాఫిక్ ప్రొసీజర్ అంటారండి. యాంజియోగ్రాఫిక్ ప్రొసీజర్ అంటే మనకి సాధారణంగా హార్ట్లో స్టెంట్ పెట్టేది, లేకపోతే బాడీలో ఎక్కడైనా రక్తనాళాల్లో ప్రాబ్లం ఉన్నప్పుడు యాంజియోగ్రఫీ అనేది చేస్తాం. ఇట్స్ అ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ సేఫ్ ప్రొసీజర్ అండి అది. సో సిమిలర్ యాంజియోగ్రాఫిక్ టెక్నిక్స్తోనే ఈ ప్రాస్టేట్ ఆర్టరీని మనము బ్లాక్ చేసి సైజ్ తగ్గిస్తున్నాం కాబట్టి దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటుంది. సాధారణంగా ప్రొసీజర్ అయిన తర్వాత మనము ఒక 2% పేషెంట్స్ దాకా పిఐఈ తర్వాత కొన్ని కాంప్లికేషన్స్ అవ్వచ్చు. జనరల్గా వీళ్ళకి ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత యూరిన్ ఒక వారం రోజులు యూరిన్ ఎక్కువ వెళ్ళాల్సిన అవసరం ఉండొచ్చు. కొంతమందికి యూరిన్లో బ్లడ్ రావడము లేదంటే సీమెన్లో కొంచెం బ్లడ్ రావడం కూడా జరగచ్చండి. ఇది కూడా ఉంటే ఒక సాధారణంగా ఒక 3-4 రోజుల్లో తగ్గిపోతుంది. ఒక 1.5-2% వరకు కొంతమందికి యూరిన్ అబ్స్ట్రక్షన్ కూడా అవ్వచ్చు ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత. ఆ యూరిన్ అబ్స్ట్రక్షన్ అనేది పిఐకే కాదండి, ఏ ప్రాస్థెటిక్ సర్జరీ కన్నా ఆ రిస్క్ అనేది ఉంటుంది. సో వీళ్ళకి కూడా మనము డిశ్చార్జ్ చేసేటప్పుడు వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి పంపిస్తాము. ఒకవేళ యూరిన్ ఎక్కువసేపు ఆగిపోతే దానికి ఎట్లా రెస్పాండ్ అవ్వాలో దానికి మళ్ళీ మనం జనరల్గా ఒక కెథీటర్ వేసి ఆ యూరిన్ అబ్స్ట్రక్షన్ని రిలీవ్ చేయొచ్చండి. పెరిగిన ప్రోస్టేట్కు సర్జరీ లేకుండా చికిత్స చేసే ఎంబోలైజేషన్ వంటి టెక్నిక్స్ ఇవాళ చాలానే వాడుకలోకి వచ్చాయి. ఐటిండ్, యూరోలిఫ్ట్, వాటర్ వేపోథెరపీస్ ఈ కోవలోకి వస్తాయి. అయితే వీటితో పోలిస్తే ఎంబోలైజేషన్ విధానం పూర్తిగా సురక్షితమైందే కాదు, సక్సెస్ రేట్ కూడా బాగా ఎక్కువేనని చెబుతారు డాక్టర్లు. ప్రోస్టేట్ కోతకు సెలవు చీటీ రాసేస్తున్న ఎంబోలైజేషన్ విధానం గురించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోస్టేట్ గ్రంథి పరిమాణాన్ని తగ్గించేందుకు ఆధునిక వైద్యంలో ఎంబోలైజేషన్ పద్ధతితో పాటు ఐటిండ్, యూరోలిఫ్ట్, వాటర్ వేపర్ థెరపీలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎంబోలైజేషన్తో పోలిస్తే ఐటిండ్, యూరోలిఫ్ట్ పద్ధతుల్లో చిన్నపాటి ఇంప్లాంట్స్ని అమర్చాల్సి ఉంటుంది. ఇక వీటితో పోలిస్తే ఎంబోలైజేషన్ విధానం చాలా సులువైందే కాదు, పూర్తిగా సురక్షితమైంది అని చెప్పుకోవచ్చు. ఎంబోలైజేషన్ విధానంలో కోతల భయం ఉండదు, కేవలం చిన్నపాటి రంధ్రాలు మాత్రమే చేస్తారు. రక్తస్రావం ఊసే ఉండదు, నొప్పి అస్సలే ఉండదు, ఇన్ఫెక్షన్ల బెడద ఏమాత్రం ఉండదు. గంటల వ్యవధిలోనే ఇంటికెళ్ళిపోవచ్చు. చాలా త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. కెమెరాతో చూసే ఈ విధానంలో కంటికి కనిపించని శరీరంలోని అతి సూక్ష్మమైన భాగాలు కూడా 10 రెట్లు పెద్దవిగా కనిపిస్తాయి. దీంతో ఎంబోలైజేషన్ లాప్రోస్కోపిక్ సర్జరీని ఎంతో నిక్కచ్చిగా, సులువుగా చేయడం సాధ్యపడుతోంది. ఎంబోలైజేషన్కి ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఎట్లయితే ఒక మొక్క పెరిగేదానికి రూట్స్ నుంచి నీళ్లు, న్యూట్రియంట్స్ అవసరమో మన బాడీలో కూడా ఒక కణం కానీ ఒక ఆర్గన్ కానీ సర్వైవ్ అవ్వడానికి న్యూట్రియంట్స్, ఆక్సిజన్ పోవాలండి. ఈ రక్తనాళాల ద్వారానే ఈ ఆక్సిజన్, న్యూట్రియంట్స్ పోతాయి. సో మనం ఎప్పుడైతే ఈ రక్తనాళాలను బ్లాక్ చేస్తున్నామో ఎంబోలైజేషన్ ద్వారా ఆ కణంకి అందాల్సిన ఆహారం అందదు, అలాగే ఆక్సిజన్ పోదు, కాబట్టి అది చచ్చిపోతుందండి. ఈ కాన్సెప్ట్నే వాడి మనము ఈ ప్రాస్టేట్ సైజ్ పెరిగినప్పుడు కూడా ఒక నార్మల్ ప్రాస్టేట్లో వెళ్ళాల్సిన బ్లడ్ ఫ్లో కన్నా ఒక 5-6 సార్లు ప్రాస్టేట్ పెరిగినప్పుడు ఆ బ్లడ్ ఫ్లో ఎక్కువ అవుతుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ రక్తనాళాలను బ్లాక్ చేస్తామో ఆ బ్లడ్ ఫ్లో తగ్గిపోయి ఆ ఆర్గన్ సైజ్ కూడా తగ్గి ఈ రెస్పాన్స్ వస్తుందండి పిఐలో. ఈ ప్రొసీజర్ చేసిన వారం రోజుల్లో మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ వాళ్ళు నార్మల్ లైఫ్కి తిరిగి వెళ్ళిపోవచ్చండి. ఒక 2 to 3 days మేము హెవీ వెయిట్స్ని లిఫ్ట్ చేయొద్దు అని సజెస్ట్ చేస్తాము. ఎందుకంటే మనము రక్తనాళాల నుంచి యాక్సెస్ తీసుకుంటాం కాబట్టి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తే అక్కడ ఏమైనా చిన్న బ్లీడింగ్ రిస్క్ ఉంటుంది కాబట్టి అది అవాయిడ్ చేయమంటామండి. అది కాకుండా ఇంకే రెస్ట్రిక్షన్స్ ఉండవు. డయట్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఆఫ్టర్ 2-3 days అంతా వాళ్ళు నార్మల్ లైఫ్కి వెళ్ళిపోవచ్చు. పెరిగిన ప్రోస్టేట్కి ఓపెన్ లేదా ఎండోస్కోపిక్ సర్జరీలతో పోలిస్తే ఎంబోలైజేషన్ చికిత్సతో చాలా ప్రయోజనాలే ఉన్నాయి. ఇందులో కుట్లు, మచ్చలు, తీవ్రమైన రక్తస్రావము ఉండవు. ఆసుపత్రిలో రోజుల తరబడి ఉండాల్సిన పని లేదు. చికిత్స జరిగిన రోజే ఇంటికెళ్ళిపోవచ్చు.
గుండె జబ్బులు, హై బీపీ, డయాబెటీస్తో బాధపడే వారికి, ఫిట్నెస్ లేక సర్జరీ చేయకూడదు అని చెప్పిన వారికి PAE ఒక వరం లాంటిది. అంతర్జాతీయ వైద్య అధ్యయనాల ప్రకారం ఈ చికిత్స సక్సెస్ రేటు 90% కంటే ఎక్కువగా ఉంది. చికిత్స తీసుకున్న అనంతరం కొద్ది రోజుల్లోనే రోజువారీ పనులు చేసుకోవచ్చు. ఓ వారం నుంచి 10 రోజుల వరకు మూత్రం పోస్తున్నప్పుడు మంట, కొద్దిగా అసౌకర్యం, మూత్రం ఎక్కువసార్లు రావడం, స్వల్పంగా రక్తం పడడం వంటివి ఉండొచ్చు. అంతకుమించి పెద్దగా ఇబ్బందులేమీ ఉండవు. 2-3 వారాల్లోనే ఫలితం కనిపిస్తుంది. అయితే కణజాలం చనిపోయి గ్రంథి పరిమాణం పూర్తిగా తగ్గడానికి 3 నెలల వరకు పట్టొచ్చు. ఇప్పటి వరకు ప్రొస్టేట్ గ్రంథి పరిమాణం తగ్గడానికి వాడుతున్న మందుల్ని కొనసాగించవలసి ఉంటుంది. ఇక ఎంబోలైజేషన్ చికిత్స తీసుకున్నాక 10 ఏళ్లలోపు 20-25% మందికి తిరిగి గ్రంథి పరిమాణం పెరగొచ్చు. ఇలాంటప్పుడు రెండోసారి మళ్లీ ఎంబోలైజేషన్ చికిత్స తీసుకుంటే సరిపోతుంది. వయసుతో పాటు పెరిగే ప్రోస్టేట్ పరిమాణం గురించి ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అత్యాధునిక ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్ విధానంతో ఇవాళ ఎలాంటి కోతలు, రక్తస్రావం, ఇన్ఫెక్షన్ల బెడద లేకుండా తేలికగా ప్రోస్టేట్ ఉబ్బును తగ్గించుకోవచ్చు. మలి వయసులో ప్రోస్టేట్ మూలంగా మూత్రగండాలు ఎదురైనప్పుడు ఆలస్యం చేయకుండా PAE చికిత్సను తీసుకోవటం అన్ని విధాలా మేలు.